గంగాదేవి చూసింది భీష్ముడి పతనాన్ని. తల్లి కదా, దుర్మార్గులు ఎంత వీరులైతే మాత్రం నా కొడుకుని అన్యాయంగా ఆడామొగ కానివాడిని అడ్డం పెట్టుకుని చంపుతారా? ఎవడా చంపినవాడు అర్జునుడా, వాడు కొడుకు చేతిలో చచ్చిపోతాడని చెప్పించింది. గంగాదేవి శాపం అర్జునుడికి. తర్వాత అమలు జరిగింది. అర్జునుడు ఆయన కొడుకు చేతుల్లో మరణించాడు. హరే కృష్ణ. ఇక్కడ ఈ వీడియో కంప్లీట్ కాదు, ఇది కంప్లీట్ వీడియో అనేది వీళ్ళు పెట్టలేదు. ఆయన చాగంటి గారు చెప్పారు, అర్జునుడిని వాళ్ళ కొడుకు బభ్రువాహన చంపేస్తాడు. అప్పుడు తన యొక్క పినతల్లి అయిన ఉలుపి వస్తుంది. ఆమె నాగదేవత కాబట్టి ఆమె దగ్గర ఉన్న అన్ని శక్తులు, సంజీవన శక్తి ఉపయోగించి మళ్ళీ అర్జునుడిని బ్రతికిస్తుంది. మరి పంచపాండవులు అర్జునుడు శరీరం ఎలా వదిలేస్తారు? దీనికి శ్రీమద్ భాగవతంలో 11వ స్కందంలో ఏం చెప్తారు అంటే, ఇది భగవంతుడి యొక్క సంకల్పం, శ్రీకృష్ణ భగవంతుడి యొక్క సంకల్పం కాబట్టి ద్వారకా నగరం అంతా కూడా సముద్రంలో మునిగిపోవాలి. ఒకసారి ఏమవుతుందంటే అందరూ ఋషులందరూ కూడా ద్వారకా నగరంకి వెళ్తారు. అక్కడ వీళ్ళు కృష్ణుడి యొక్క పుత్రులందరూ కూడా ఏం చేస్తారంటే ప్రాంక్ చేస్తారు. ఈ ప్రాంక్ అనేది అప్పుడే మొదలైపోయింది, కానీ దాని యొక్క పరిణామము ఎప్పుడైతే సాధువుల మీద ఉపయోగిస్తారో చాలా పెద్దగా ఉంటుంది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే జాంబవతికి శ్రీకృష్ణ భగవానికి పుట్టిన సంతానమైన సాంబ ఏం చేస్తాడంటే ఒక ఆడపిల్ల డ్రెస్ వేసుకొని తన యొక్క కడుపు వచ్చినట్టు, అంటే తను ప్రెగ్నెన్సీగా ఉన్నట్టు ఏం చేస్తాడు, ఒక ఐరన్ ముషలం అంటే క్లబ్, దాన్ని పెట్టుకొని కవర్ చేసేసి వాళ్ళందరూ వెళ్ళి వీళ్ళతో ప్రాంక్ చేస్తారు. మా అమ్మాయి గర్భవతి, తనకు పుట్టబోయే సంతానం ఎలా ఉంటుంది చెప్పండి అంటే, మీరు సాధువులనే పరీక్షిస్తారు. ఎందుకంటే సాధువులు అన్నీ తెలుసు వాళ్ళకి, మనం డ్రామా చేయలేం వాళ్ళ ముందట. సో వాళ్ళు శపిస్తారు అక్కడ, మీరు ఏదైతే దేంతోనైతే మీరు డ్రామా ఆడుతున్నారో అదే ముషలంతో మీరందరూ కూడా మీ యదువంశం అంతా కూడా నాశనం అయిపోతుంది. సో ఎప్పుడైతే ఇది తెలుసుకున్నారో వాళ్ళు ఆ ముషలాన్ని చిన్నగా విరగొట్టి నీళ్ళలో పాడిస్తారు. మళ్ళీ దాంట్లో ఒక్కటే మిగిలిపోతుంది ఐరన్, అది ఒక ఎరక అనే గడ్డిగా మొదలైపోయి అప్పుడు అది అందరినీ కూడా చంపేయడం జరుగుతుంది ఆ గడ్డితో. సో ఇది తెలిసిన అర్జునుడు ఏం చేస్తాడు అంటే ద్వారకకు వచ్చేసి అందరినీ కూడా కాపాడడానికి ప్రయత్నిస్తాడు. తన గాంధీవం ఏం పనిచేయలేకపోతుంది, తన దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలు ఏమి పనిచేయలేకపోతాయి. అప్పుడు అర్జునుడికి అర్థమైపోతుంది, ఇంకా మా సమయం అయిపోయింది, లీలా ముగించే సమయం అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాడు అంటే అర్జునుడు పంచపాండవులు అందరు కలిసి స్వర్గానికి వెళ్ళారు. అది ఎట్లా అంటే బద్రీనాథ్ నుంచి వెళ్తారండి. మనం ఈరోజు కూడా వెళ్తే అక్కడ వాళ్ళు వెళ్ళిన అక్కడ ప్లేసెస్ కూడా ఉన్నాయి. వ్యాస మహర్షి రాసిన శ్రీమద్ భాగవతం రాసిన ఆ వ్యాస గుహ కూడా ఉంది. ఎక్కడైతే గణపతి కూర్చున్నారో ఆ గుహ కూడా అక్కడ చూడొచ్చు. సరస్వతి నది కూడా చూడొచ్చు. సో అక్కడ నుంచి పంచ పాండవులు ఒకరి తర్వాత ఒకరు స్వర్గానికి వెళ్తారు. ఆ విధంగా వీళ్ళ యొక్క లీల అనేది ముగుస్తుంది. కానీ వీళ్ళని ఎవరు కూడా చంపరు. హరే కృష్ణ.